హలో నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్ తెలుగు మార్నింగ్ న్యూస్. ప్రేక్షకులందరూ కూడా మన ఏఎన్ఎన్ తెలుగు మార్నింగ్ న్యూస్కి స్వాగతం పలుకుతూ ఏఎన్ఎన్ తెలుగు మార్నింగ్ న్యూస్ మహాపత్రికతో మన మార్నింగ్ న్యూస్ని ప్రారంభిద్దాం. ముందుగా మహాపత్రికలో టాప్ న్యూస్ చూసుకుంటే మిస్టర్ రామారావు కేటీఆర్పై మంత్రి పొంగులేటి ఫైర్, పెద్ది మరణంతో బీఆర్ఎస్ రాజకీయం అంటూ ఆయన తీవ్ర స్థాయిలో విమర్శలు చేయడం జరిగింది. మాజీ మంత్రి ప్రస్తుత సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ పైన ఇంతకీ ఎందుకు రామారావు అంటూ ఆ విధంగా వ్యాఖ్యలు చేసిండో ఒకసారి మనం చూద్దాం. సో ఏదైతే మనం అనుకున్నామో పెద్ది మరణం పైన ఇప్పటికే రాజకీయాలు అయితే మొదలైపోయినాయి. దివంగత ఉద్యమ నేత పెద్ది సుదర్శన్ రెడ్డి మరణాన్ని కేటీఆర్ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని ఆరోపిస్తూ సోమవారం ఎక్స్ వేదికగా తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పెద్ది సుదర్శన్ రెడ్డి జీవించి ఉన్నప్పుడు ఆయన విస్మరించి ఇప్పుడు ఆయన మరణంపై రాజకీయం చేస్తున్న మిస్టర్ రామారావు కేటీఆర్ అంటూ పొంగులేటి మండిపడ్డారు. 10 ఏళ్ళు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యమకారుడైన పెద్ది సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వకుండా అవమానించిందని పొంగులేటి ఆరోపించారు. ఎమ్మెల్యేగా ఓటమి పాలైన తర్వాత ఆయనకు కనీసం రాజ్యసభ లేదా ఎమ్మెల్సీ పదవి అయినా ఎందుకు ఇవ్వలేదని నిలదీశారు. సంతోష్రావు, దామోదర్రావు వంటి వారికి పదవులు కట్టబెట్టిన బీఆర్ఎస్ నాయకత్వం పెద్ది సుదర్శన్ రెడ్డిని ఎందుకు విస్మరించిందని ఆయన ప్రశ్నించారు. తమ కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ది సుదర్శన్ రెడ్డిని వైద్య చికిత్స కోసం వరంగల్ నుంచి హైదరాబాద్కు తరలించేందుకు గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసిందని, ఆయన అంత్యక్రియలను అధికారిక పోలీసు లాంఛనాలతో నిర్వహించి గౌరవించిందని పొంగులేటి శ్రీనివాసరెడ్డి గుర్తు చేశారు. ఉద్యమకారులను కేవలం ఓట్ల కోసం వాడుకొని అధికారం కీలక పదవులన్నీ కల్వకుంట కుటుంబమే అనుభవించడం బీఆర్ఎస్కు అలవాటుగా మారిందని ఆయన ఆరోపించారు. మరణాలు సైతం రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటున్న బీఆర్ఎస్ పార్టీకి రాబోయే రోజుల్లో తెలంగాణ ప్రజలు మరోసారి గుణపాఠం చెప్పడం ఖాయమని పొంగులేటి ధ్వజమెత్తారు. ఇప్పుడు శ్రీనివాసరెడ్డి గారు బాగానే చెప్పడం జరిగింది, అది బాగానే ఉంది. కేటీఆర్ రాజకీయం చేస్తా అని చెప్పేసి చెప్పినంత ఓకే, బాగానే ఉంది. కానీ లాస్ట్లో మాట్లాడుతూ మేము ఆయన కోసం మేము వరంగల్కి గ్రీన్ ఛానల్ ద్వారా ఆయన ఏర్పాటు చేసినాం, తీసుకొచ్చిన హైదరాబాద్కి, అంత్యక్రియలకు లాంఛనాలతో అధికార లాంఛనాలతో చేసినామని చెప్పేసి ఆయన కూడా లాస్ట్లో చెప్పుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ఏదైతే కేటీఆర్ విమర్శిస్తున్నారో ఇప్పుడు లాస్ట్కి మేము కూడా ఆయన కోసం ఇంత కష్టపడ్డాం అంత కష్టపడ్డాం అని చెప్పేసి చెప్తా ఉన్నారు శ్రీనివాసరెడ్డి గారు, మంత్రి గారు. సో అది కూడా చెప్పాల్సిన అవసరం లేదు. సరే, ఏదేమైనప్పుడు కూడా పెద్ది మరణం పైన రాజకీయం ఎవరైనా సరే, అటు కేటీఆర్ చేసినా, ఇటు పొంగిరెడ్డి చేసినా, ఇటు రేవంత్ రెడ్డి చేసినా, అటు హరీష్ రావు చేసినా, ఎవరు చేసినా అది మంచి పద్ధతి కాదు. ఆయన చనిపోయాడు, మృత్యుతో పోరాడి కొన్ని రోజులు తర్వాత కాలం చేసిండు, అయిపోయింది. ఇప్పుడు ఆయన మరణంతో రాజకీయం చేయడము, ఆయన మరణంతో ఆయన పేరును వాడుకొని ఈ విధంగా చేయడం అనేది సమంజసం కాదు. ఎవరైనా సరే, ఆ బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ, ఇంకా ఎంఐఎం, ఎవరైనా సరే పెద్దిపై ఒత్తిడి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అక్రమ కేసులతో ఇబ్బంది పెట్టారని చెప్పేసి చెప్తా ఉన్నారు. పెద్ది వల్ల చనిపోవడానికి కారణం ఆయనను మానసికంగా వేధించారు, ఆయన పైన రాజకీయ ఒత్తిడి చేశారు, కేసులు పెట్టిరు అని చెప్పేసి కేటీఆర్ చెప్తా ఉన్నారు. పెద్ది సుదర్శన్ రెడ్డిపై కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర స్థాయిలో రాజకీయ ఒత్తిడి తెచ్చిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. అక్రమ కేసులు పెట్టి ఇబ్బంది పెడుతున్నారని పెద్ది నా దగ్గరకు వచ్చి చెప్పారు. విద్యాశాఖలో జరిగిన అవినీతి ఆయన సుప్రీంకోర్టు ఆశ్రయించారు. ఆయన చనిపోయిన మరుసటి రోజే ఆ కేసులో సుప్రీంకోర్టు కాంగ్రెస్ ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చిందని కేటీఆర్ వెల్లడించారు. సరే, ఇప్పుడు పెద్ది సుదర్శన్ రెడ్డి పైన కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర స్థాయిలో ఆయనను ఒత్తిడి చేస్తుంది, ఆయన పైన కేసులు పెడతా ఉన్నారు, అక్రమ కేసులు పెట్టిందని ఇబ్బంది పెట్టిందని చెప్పేసి స్వయంగా పెద్ది గారే వచ్చి కేటీఆర్ గారికి చెప్పారు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. మరి అది చెప్పిన తర్వాత మరి కేటీఆర్ గారు ఏం చేయాలి? ఇప్పుడు చనిపోయిన తర్వాత కాదు కదా, బతుకున్నప్పుడే ఇట్లా ఇబ్బంది పెట్టినని తెలిసినప్పుడు తెల్లారే కదా అక్కడ నిల్చొని మాట్లాడాలి, ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాలి కదా. ఏమయ్యా మీరు మా ఊరిని ఇబ్బంది పెడుతురాట, భయపెడుతురాట, కేసులు పెడుతున్నారట, మానసికంగా వేధిస్తురాట కేసులు పెట్టి అని చెప్పేసి తెల్లారో ఒక ప్రెస్ నోటో లేక ప్రెస్ మీట్ పెట్టాలి కదా. ఇప్పుడు చనిపోయిన తర్వాత ఇట్లా నా దగ్గరకు వచ్చి అన్నాడు అని చెప్పేసి ఇప్పుడు చెప్తే ఏం లాభం? అదే అప్పుడే చెప్తే ఏదో ఒకటి అయ్యేది కదా, ఆయనకు ఒత్తిడి తగ్గేది కావచ్చు. అరే నాకు మా వాళ్ళు ఉన్నారు భరోసా అని చెప్పేసి ఆ ఒత్తిడి తగ్గుకోవచ్చు, మీరు అన్నట్టుగా ఒత్తిడితో చనిపోయింది అని చెప్పేసి ఆ ఒత్తిడి ఇంకా తగ్గేది కావచ్చు. కేటీఆర్ గారు కొంచెం తగ్గేది కావచ్చు ఒత్తిడి. కేసు పెట్టిన తర్వాత నా దగ్గరకు వచ్చి చెప్పి బాధపడ్డాడు అంటే మరి ఆ బాధపడ్డ తెల్లారే మా వాళ్ళ మీద ఇట్లా కేసులు పెడుతున్నారట, ఇట్లా వేధిస్తున్నారట అని చెప్పేసి ఒక ప్రెస్ మీట్ పెడితే అయిపోయి పెద్ద గారిని పక్కన కూర్చోబెట్టుకొని. ఇప్పుడు చనిపోయిన తర్వాత చెప్తే అది రాజకీయం అవుతుంది. సరే, అది నిజంగానే వచ్చి చెప్పిండు కావచ్చు, అబద్ధమని ఎవరు అనట్లేదు. కాకపోతే ఇప్పుడు చెప్తే ఏమవుతుందంటే రాజకీయం లెక్కింది అయిపోతుంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏమో మీరు ఇట్లా చేస్తున్నారని చెప్పేసి వాళ్ళు వచ్చి రాజకీయం చేస్తున్నారు కేటీఆర్ అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు.
మీరేమో వాళ్ళని చనిపోయాడు అని చెప్పేసి మీరు అంటున్నారు. ఇప్పుడు ఆయన చనిపోయిన తర్వాత ఆయన పాపం ఆయన పేరుతో ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదు. ఇందాక నేను చెప్పినట్టు ఇది ఏ పార్టీ అయినా సరే, కాంగ్రెసా, బీజేపీ, బీఆర్ఎస్ఆ, ఎంఐఎమ్మా, బీఎస్పీ, జేఎస్పీ, ఇంకే పార్టీ అయినా కానీ అది కరెక్ట్ కాదు, అది పద్ధతి కాదు. ఎవరైనా సరే రాజకీయం చేయొద్దు. ఇది ఈ విషయంలో నేను విభజిస్తాను కేటీఆర్ గారితో. ఎందుకంటే అక్రమ కేసులు పెట్టి నాకు ఇబ్బంది పెట్టిరు పెద్దని, నాకు వచ్చి చెప్పిండు నన్ను ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పేసి చెప్పినప్పుడు మరి మీరేం చేసారు కేటీఆర్ గారు? మీరేం చేసారు? మీరేం చెప్పాలి? ఆయన కోసం అంతా పోరాటం చేయాలి కదా, ఉద్యమం చేయాలి కదా. ఇప్పుడు చెప్తే లాభం? చనిపోయిన తర్వాత మనిషే వేయండి పాపం. అక్కడ మనిషి పోయినాక అట్లా ఇట్లా అని చెప్తే ఏ లాభం వస్తుంది? జూకర్బర్గ్ క్షమాపణ చెప్పాలి, ప్రధాని వీడియో తొలగింపుపై పార్లమెంటరీ కమిటీ ఆగ్రహం, సాంకేతిక లోపం అంటూ మెటా వివరణ, క్షమాపణ సరిపోదన్న సభ్యులు. ఇది కథ. పిఎం వీడియో చేస్తే అది వీడియో డిలీట్ అయిందట. అది చూద్దాం. ప్రధానమంత్రి మోడీ ఫేస్బుక్ వీడియోను తాత్కాలికంగా బ్లాక్ చేసిన ఘటన గురించి మెటా ప్రతినిధులు సోమవారం పార్లమెంటరీ స్థాయి కమిటీ ముందు వివరణ ఇచ్చారు. మెటా ఈ ఘటనను సాంకేతిక లోపంగా పేర్కొంటూ క్షమాపణ చెప్పినా అది మాత్రమే సరిపోదని కమిటీ సభ్యులు స్పష్టం చేశారు. ఇలాంటి తప్పిదాలు మళ్లీ జరగకుండా తీసుకునే చర్యలపై వివరాలు కోరారు. పార్లమెంటరీ స్థాయి సమాచార సాంకేతిక కమిటీ చైర్మన్ నిషికాంత్ దూబే మాట్లాడుతూ ప్రధానమంత్రి మోడీ వీడియోను తొలగించినందుకు మెటా అధిపతి మార్క్ జూకర్బర్గ్ క్షమాపణ చెప్పాలి అన్నారు. సోషల్ మీడియా సంస్థలు భారత చట్టాలను, ప్రజాస్వామ్య వ్యవస్థను గౌరవిస్తూ మరింత బాధ్యతతో వ్యవహరించాలని ఆయన పేర్కొన్నారు. తమ ప్లాట్ఫామ్లలో బాలల లైంగిక వేధింపుల కంటెంట్పై కూడా మెటా అధికారులు కఠినమైన ప్రశ్నలను ఎదుర్కొన్నట్టు తెలుస్తోంది. నరేంద్ర మోడీ పెట్టినటువంటి వీడియోని ఫేస్బుక్లో పెడితే అది మెటా డిలీట్ చేయడం జరిగింది. సో అంటే మా దేశం అన్నా, మా దేశ చట్టం అన్నా, మా రాజకీయ వ్యవస్థ అంటే ఎందుకు అంత చులకడ ప్రపంచ దేశాలకు అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. సో జూకర్బర్గ్ ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలి మా మోడీ గారికి, ఆ సారీ కూడా సరిపోదని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇంకొకసారి ఇట్లాంటి జరగకుండా ముందే వివరణ ఇవ్వాలి, మీరు ఎందుకు ఇట్లా జరిగిందని చెప్పేసి మీరు ముందే చెప్పాలని చెప్పేసి ఇక్కడ చెప్తా ఉన్నారు. మరి అది నిజంగానే తాత్కాలికంగా సాంకేతిక లోపంతో చేసిరా లేకపోతే ఇతర కారణాలు ఏవైనా ఉన్నాయని తెలియదు. కానీ మొత్తానికైతే ప్రధాని పెట్టినటువంటి వీడియో డిలీట్ కావడం అనేది ఇది కొంత ఆక్షేపానికి గురి చేసింది. ఎందుకంటే దేశానికి ఒక పెద్దన్న స్థానంలో ఉన్నాడు ఆయన, మన దేశానికి తండ్రి స్థానంలో ఉన్నాడు. ఆయన ఏం మాట్లాడాలి ఏం మాట్లాడద్దు అనే విషయం ఆయనకు తెలుసు. సో అట్లా మాట్లాడుతున్నప్పుడు మరి అందులో మామూలుగా మనం చూస్తున్నాం ఈ మధ్యకాలంలో ఫేస్బుక్లలో ఇష్టానుసారంగా వీడియోలు పెడుతున్నారు, అడల్ట్ కంటెంట్ పెడతా ఉన్నారు. ఫేస్బుక్లో కూడా వస్తున్నాయి. ఫేస్బుక్లో కూడా ఆల్మోస్ట్ ఇక రెచ్చిపోయేటువంటి వీడియోలు కూడా పెడతా ఉన్నారు. మరి అట్లాంటి వీడియో డిలీట్ కానప్పుడు మరి ప్రధాని పెట్టినటువంటి వీడియో డిలీట్ కావడం అనేది అది కరెక్ట్ కాదు, అది అగౌరవపరిచినట్టే. మెటా కానీ ఆ జూకర్బర్గ్ కానీ ఆ సంస్థ ఎవరైనా సరే మరి దాని వెనకాల ఏది ఉందనేది తెలుసుకొని వాళ్ళు వివరణ ఇస్తే ఆయన సారీ చెప్తాడో చెప్పడో. సారీ చెప్తే ఏం కాదు, కానీ మళ్ళీ వీళ్ళు దాని గురించి మీదికి పెద్దగా లొల్లి చేస్తే, అంటే లొల్లి అంటే మాకు డిమాండ్ చేసి ఖచ్చితంగా చెప్పాలి అని చెప్పేసి చెప్తే ఆందోళన చేస్తే చెప్పారు కావచ్చు. కర్ణాటక కేబినెట్ విస్తరణ పూర్తి, రాజీనామాలు రగడ. కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన మంత్రివర్గ విస్తరణ కొందరిలో విపరీతమైన ఆనందోత్సవానికి, మరికొందరిలో తీవ్ర ఆగ్రహవేశాలకు కారణమైంది. ఏకంగా 20 మంది కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారంతో ఒకవైపు పండుగ వాతావరణం సంతరించుకోగా మరోవైపు తీవ్ర అసమ్మతి, ధర్నాలు, ఆందోళనకు దారితీసింది. కేబినెట్లో చోటు దక్కకపోవడంతో అసమ్మతి నేతలు బహిరంగంగానే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంత్రి పదవి దక్కకపోవడంపై తీవ్ర మనస్తాపానికి గురైన ఎమ్మెల్యే యశ్వంతరాయ గౌడ పాటిల్ తన పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. పార్టీ నాయకత్వం ఇది కథ. సరే, ఆయన వాస్తవానికి కూడా పార్టీలో కష్టపడి ఎప్పటిలో ఉండి రాకపోతే ఆయన అట్లా రాజీనామా చేసినా, ఆందోళన చేసినా అంత పెద్ద చెప్పవలసిన అవసరం లేదు. కానీ ఇలాంటి చేయకుండా కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి ఏం లేకుండా జస్ట్ మొన్న వచ్చి నాకు మంత్రి పదవి కావాలంటే మాత్రం అది నడవదు. నన్ను తీవ్రంగా గాయపరిచింది, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను అని ఆయన పేర్కొన్నారు. మన వద్ద చాలామంది సమర్థులైన ఎమ్మెల్యేలు ఉన్నారు, అయితే అందరినీ ఒకేసారి కేబినెట్లోకి తీసుకోవడం సాధ్యపడదు. గతంలో సిద్ధరామయ్య మంత్రివర్గంలో నాకు కూడా అవకాశం దక్కలేదు, కానీ ఆ తర్వాత నేను మంత్రిని అయ్యాను కదా, అదే రీతిలో ఇప్పుడు పదవులు రాని వారికి భవిష్యత్తులో మంచి అవకాశాలు కల్పిస్తాం, అందరూ ఓపికగా ఉండాలని కోరుతున్నాను అని సీఎం శివకుమార్ విజ్ఞప్తి చేశారు. 20 మంది నూతన మంత్రులు.
కాంగ్రెస్ అధిష్టానం ఆమోదంతో ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తన కేబినెట్లోకి 20 మంది నేతలను చేర్చుకున్నారు. ఇందులో 12 మంది కొత్త ముఖాలకు అవకాశం దక్కగా 8 మంది మునుపటి మంత్రులను తిరిగి కొనసాగించారు. ఈ జాబితాలో గాయత్రి శాంతి గౌడ ఏకైక మహిళా మంత్రిగా చోటు దక్కించుకున్నారు. ఇది కథ. 12 మంది కొత్తలకు ఇచ్చినట్ట, మంచిదే. మరి ఇప్పుడు 12 మంది కొత్తలకు ఇచ్చినంటే, కొత్త ముఖాలకు ఇచ్చినట్టే మంచిదే కదా. మరి ఆయన పాపం ఆ గౌడ పార్టీలో మరి ఆయన ఎప్పటిలో సుదీర్ఘంగా ఉండడా, మరి లేకపోతే రీసెంట్గా వచ్చిండా, మరి ఆయన ఎందుకు విస్మరించిందో అంటే ఏదో ఒక కారణం ఉంటుంది, ఏదో ఒక విషయంలో ఏదో ఒక కారణం ఉంటుంది. సుప్రీంకోర్టులో జడ్జీల పెంపు అంట 38 మందికి లోక్సభ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందంట. భారతదేశ అగ్రగామి ఆర్థిక శక్తుల్లో తెలంగాణ రాష్ట్రం అని చెప్పేసి చూస్తున్నాం. వెల్లడించిన ఆర్బీఐ నివేదిక. సింగరేణికి PKOC2 డిప్ సైడ్ కోల్ బ్లాక్ అని చెప్పేసి చూస్తున్నాం. తెలంగాణకు శుభ పరిణామం అన్న కేంద్రం. ఇది కథ. మణుగూరుకు వరం వచ్చిందంట. మరో 25 ఏళ్ళు డోంట్ వరీ అట. ఈ ప్రాజెక్టుతో సింగరేణికి 43,000 కోట్ల ఆదాయం అట. 2,000 మందికి ఉపాధి లభిస్తుందన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. వేలంలో PKOC2 దక్కడం చారిత్రాత్మక విజయం అంటూ భట్టి విక్రమార్క చెప్తా ఉన్నారు డిప్యూటీ సీఎం. OC2 డిప్ సైడ్ కోసం మంత్రులపై ఒత్తిడి తెచ్చిన ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అని చెప్పేసి మరొక వార్త కూడా చూసుకోవచ్చు. మణుగూరు ప్రజల పోరాటానికి విజయం దక్కింది. 25 ఏళ్ల భవిష్యత్తు అపార బొగ్గు నిక్షేపణలో కలిగిన PKOC2 డిప్ సైడ్ ఎక్స్టెన్షన్ ప్రాజెక్టు గనులను సింగరేణి యాజమాన్యం కేంద్రం నిర్వహించిన వేలంలో దక్కించుకుంది. దీంతో తెలంగాణ వ్యాప్తంగా హర్షం వ్యక్తమైంది. మణుగూరు పట్టణ ఫ్యూచర్పై గత కొంతకాలంగా నెలకొన్న ఆందోళన ఈ ప్రాజెక్టుతో తొలగిపోగా ప్రాజెక్టు కోసం స్థానిక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కపై రాష్ట్ర మంత్రులపై తెచ్చిన ఒత్తిడి ఫలించింది. భట్టి విక్రమార్క స్వయంగా PKOC2 గనిని సందర్శించగా ఇక్కడ పరిస్థితిపై భవిష్యత్తుపై స్పష్టమైన భరోసా ఇచ్చారు. వేలంలో వ్యూహాత్మకంగా సింగరేణిదే పైచేయి అయ్యేలా చేయడంలో సక్సెస్ అయ్యారు. ప్రజాప్రతినిధులపై ఒత్తిడి పెరగడానికి మణుగూరు ప్రజలు చేసిన ఆందోళనలు కీలకంగా పనిచేశాయి. మొత్తం సింగరేణి ప్రాంతంలో భారీ నిల్వలున్న అతిపెద్ద గని సింగరేణికి దక్కడంతో కంపెనీ మనుగడకు బొగ్గు ఉత్పత్తికి కూడా ఇది దోహదం చేయనుంది. మణుగూరు PKOC2 డిప్ సైడ్ బ్లాక్ వేలంలో సింగరేణికి దక్కడం చారిత్రాత్మక విజయమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఇంధన శాఖ మంత్రి భట్టి విక్రమార్క అన్నారు. అమెరికా పర్యటనలో ఉన్న ఆయన ఈ కేటాయింపుపై హర్షం వ్యక్తం చేశారు. ప్రజాప్రభుత్వ కృషితోనే నెల రోజుల వ్యవధిలోనే తాడిచెల్ల టు PKOC2 రూపంలో సింగరేణికి 2 పెద్ద ప్రాజెక్టులు సొంతమయ్యాయని తెలిపారు. PKOC2 మైన్ ద్వారా ఏటా 6 మిలియన్ టన్నుల చొప్పున 20 ఏళ్ల పాటు 120 మిలియన్ టన్నుల G8 నాణ్యమైన బొగ్గు అందుబాటులోకి వస్తుందని, దాదాపు 2,000 మందికి దీర్ఘకాలిక ఉపాధి భద్రతతో పాటు మణుగూరు ఏరియా మనుగడకు 20 ఏళ్ల భరోసా లభిస్తుందని వివరించారు. గతంలో ప్రైవేట్ పరమైన కోయగూడెం 3, సత్తుపల్లి 3 బ్లాక్లను కూడా భవిష్యత్తులో సింగరేణికి దక్కేలా ప్రభుత్వం కృషి చేస్తుందని, రానున్న రోజుల్లో ఇతర రాష్ట్రాల బొగ్గు గనులు క్రిటికల్ మినరల్స్ అన్వేషణ దిశగా సింగరేణిని విస్తరింపజేస్తామని స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలో సింగరేణి ప్రయోజనాల పరిరక్షణలో తగిన చొరవ చూపలేకపోవడం వల్ల కోయగూడెం 3 మరియు సత్తుపల్లి 3 వంటి కీలక బొగ్గు బ్లాక్లు ప్రైవేట్ సంస్థలకు వెళ్లిపోయాయని ఆయన విమర్శించారు. ప్రజాప్రభుత్వం మాత్రం సింగరేణి ప్రయోజనాల కేంద్ర బిందువుగా తీసుకుని ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటుందని స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో సింగరేణి సంస్థను మరింత బలోపేతం చేయడం, కొత్త బొగ్గు నిల్వలను సంస్థకు అందించడం, ఉద్యోగ భద్రతను పెంపొందించడం, తెలంగాణ విద్యుత్ అవసరాలకు దీర్ఘకాలికంగా బొగ్గు సరఫరా భద్రత కల్పించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి తెలిపారు. ఇది కథ. బీజేపీకి జంజీ దెబ్బ. బీహార్ బంకీపూర్లో కమలం చిత్తు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు ఖాళీ చేసిన సీటులో ప్రశాంత్ కిషోర్ విక్టరీ. బోని కొట్టిన జన్ సూరజ్. మధ్యప్రదేశ్లో మరో కంచుకోట కోల్పోయిన బీజేపీ. దతియాలో బీజేపీపై కాంగ్రెస్ ఘన విజయం. అధికారంలో ఉన్న రాష్ట్రాల బైపోల్స్లో ఓటమి షాకులు. 3 2 కోల్పోయిన బీజేపీ. గుజరాత్లో దక్కిన పరుగు. 30 ఏళ్ల ఆధిపత్యం 30 రోజుల కుప్ప కూలిందని చెప్పేసి ప్రశాంత్ కిషోర్ చెప్తా ఉన్నారు. సో ప్రశాంత్ కిషోర్ ఎంతోమంది రాజకీయ భవిష్యత్తుకు పునాది వేసిండు. ఎంతోమంది తమ తమ రాష్ట్రాల్లో ముఖ్యమంత్రి కావడానికి ఆయన పాత్ర మర్చిపోలేనిది. సో ఎగ్జాంపుల్ జగన్మోహన్ రెడ్డి కావచ్చు, ఇక్కడ విజయ్ కావచ్చు, వీళ్ళు సీఎం కావడానికి వెనకాల ఈయన ప్రధాన సూత్రధార అని చెప్పి చాలామంది చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఈయన ఐడియాలజీ ఫాలోతోనే వాళ్ళందరూ సీఎం కూడా కావడం జరిగింది. అందరికీ తెలిసిన విషయమే. అది గత ఎన్నికల్లో పోటీ చేస్తే ఈయన కూడా గెలవలేదు. అంటే ఎంతోమందిని గెలిపించినటువంటి వ్యక్తి పోటీ చేస్తే గెలవకపోవడం ఏంటి అని చెప్పేసి చాలామంది విమర్శలు ఇచ్చారు. అయితే నిన్న ఉప ఎన్నికలో బంకీపూర్లో ఆయన గెలవడం జరిగింది. సో బీజేపీ జంజీ దెబ్బ అదిరిందని చెప్పేసి చెప్తా ఉన్నారు. అయితే ఇప్పుడు ఉప ఎన్నికల్లో ప్రస్తుతం
ఎక్కడైతే ఉప ఎన్నికలు జరిగినా అక్కడ 3 రాష్ట్రాల్లో కూడా బీజేపీ అధికారం ఉంది. అయితే ఆ రాష్ట్రంలో బీజేపీ అధికారం ఉన్నప్పటికీ కూడా ఆ ఉప ఎన్నికల్లో ఆ రాష్ట్రంలో జరిగినటువంటి ఒక ఉప ఎన్నికల్లో బీజేపీ పార్టీ ఓడిపోయింది. 3 ఓడిపోయింది. ఒకటి గుజరాత్ కాబట్టి అక్కడ గెలిచిందంట. ఇది కథ. 30 ఏళ్ళ ఆధిపత్యం 30 రోజుల్లో కూలిందని చెప్పేసి ప్రశాంత్ కిషోర్ ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నాడు. బీజేపీకి వరుస దెబ్బలు తగులుతున్నాయి. నీట్ యూజీ ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యతిరేకంగా జరిగిన భారీ నిరసనలతో గత వారం కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయగా ఈ వారం 2 అసెంబ్లీ ఉప ఎన్నికల్లో పరాజయాలతో ప్రారంభమైంది. బీజేపీ అధికారంలో ఉన్న 2 రాష్ట్రాల్లోని జరిగిన ఉప ఎన్నికల్లో ఆ పార్టీ ఓటమి చవిచూసింది. బీహార్ పార్టీ అధినేత నితిన్ నబీన్ రాజీనామా చేసిన బంకీపూర్తో పాటు మధ్యప్రదేశ్లోని దతియా స్థానాలను కోల్పోయింది. సాధారణంగా ఉప ఎన్నికల్లో అధికార పార్టీలకు విజయ అవకాశాలు ఉంటాయి. ఇందాక మనం చెప్పుకున్నట్టు ఏ రాష్ట్రమైనా సరే ఆ రాష్ట్రంలో ఏ పార్టీ అయితే అధికారం ఉంటుందో, ఇప్పుడు మన దగ్గర కాంగ్రెస్ పార్టీ ఉందనుకోండి, అధికారంలో ఉంది. ఇప్పుడు ఇక్కడ బైపోల్ జరిగిందనుకోండి, కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. ఎందుకంటే అధికారం ఉంది కాబట్టి జనాలు ఖచ్చితంగా అధికార పార్టీకి గెలుస్తారు. ఎందుకంటే అధికారం ఉంది, ఆయన ఏమైనా గెలిపిస్తే మనకి ఏమైనా పథకాలు వస్తాయో అదో ఇదో అని చెప్పేసి అన్నీ వస్తాయి. ఆ విధంగా గెలుస్తాయి. ఇది గుజరాత్లోని మంజాల్పూర్ అసెంబ్లీ స్థానంలో జరిగింది. ఆ స్థానాన్ని బీజేపీ భారీ మెజార్టీతో గెలుచుకుంది. ఈ నేపథ్యంలో చూస్తే బంకీపూర్ దతియాలో ఎదురైన ఓటములు మాత్రం ఆ పార్టీని తీవ్రంగా కలవరపెడుతుంది. బంకీపూర్లో ఓటమి మరీ దారుణం. గత ఎన్నికల్లో బీజేపీ 50,000 ఓట్లకు పైగా మెజార్టీతో ఈ స్థానాన్ని చేయించుకోగా ఇప్పుడు 20,000 ఓట్ల తేడాతో కోల్పోయిందట. అప్పుడు 64% ఓట్లు రాగా ఇప్పుడు 34% అంటే సగం 64 అంటే 30% తగ్గిపోయింది. ఇది ఏకంగా ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఖాళీ చేసిన సీటు కావడంతో ఇప్పుడు మరొకసారి ఈ బీజేపీ పైన మొన్ననే పాపం నీట్ పరీక్ష పేపర్ పైన నిరసన వ్యక్తం చేయక అక్కడ బీజేపీ కేంద్ర మంత్రి ఆయన రాజీనామా కూడా చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో మరొకసారి ఉప ఎన్నికలు జరగగా ఆ 3 స్థానాల్లో 2 బీజేపీ ఓడిపోయింది. కేవలం ఒకే దగ్గర వాళ్ళు గెలుచుకున్నారు, అది కూడా గుజరాత్లోనే. బంకాపూర్లో ఏదైతే బంకీపూర్లో గతంలో 50,000 పైచీలకు ఓట్ల మెజార్టీతో గెలిస్తే ఇప్పుడు ఉప ఎన్నికలో 20,000 ఓట్ల మెజార్టీతో ఓడిపోయారు బీజేపీ. మరి అప్పుడు 64% ఓటు పడితే 34% అంటే 30% తగ్గింది అప్పటికి ఇప్పటికి. ఇది కథ. అంటే వ్యతిరేకత వస్తుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఉదయనిధి సభలో త్రిష నినాదాలు. ఎందుకే ఆడవాళ్ళు రాజకీయాలు లాగుతారు? ఎవరైనా సరే ఏం అవసరం ఆడవాళ్ళు రాజకీయాలు లాగడం, కుటుంబాలను లాగడం, వాళ్ళ తల్లులను లాగడం, వాళ్ళ భార్యను లాగడం, వాళ్ళ గర్ల్ ఫ్రెండో ఎవరో ఒకరు ఎందుకు లాగడం? వీళ్ళకి విజయ్కి ఉన్న ఒక టెన్షన్ అంటూ ఉదయనిధి వ్యాఖ్యలపై మహిళా సంఘాల తీవ్ర ఆగ్రహం. విపక్షాల విమర్శలతో మరింత పెరిగిన రాజకీయ వేడి అంట. ఈ ఎన్ని రోజులు ఇట్లా చేస్తారు ఈ దేశంలో ఈ రాజకీయ పార్టీలు? ఈ ఆడలతో రాజకీయం చేసుడు, లేకపోతే ఇంట్లో బయట చేసుడు. కావేరీ జలాల సమస్యపై డీఎంకే ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఈ ధర్నాలో డీఎంకే నేత ప్రతిపక్ష నాయకుడు ఉదయనిధి స్టాలిన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉదయనిధి స్టాలిన్ ప్రసంగిస్తూ రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, ప్రత్యర్థి పార్టీలపై విమర్శలు చేశారు. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్కు ఉన్న ఏకైక టెన్షన్ అంటూ ఉదయనిధి వ్యాఖ్యలు చేస్తుండగా సభలో కొంతమంది డీఎంకే కార్యకర్తలు ఒక్కసారిగా త్రిష అంటూ నినాదాలు చేయడం ప్రారంభించారు. దీంతో సమావేశ ప్రాంగణంలో కొద్దిసేపు సందడి నెలకొంది. ఉదయనిధి ప్రసంగం కొనసాగుతుండగానే కార్యకర్తల నినాదాలు వినిపించడంతో ఈ ఘటన చర్చనీయాంశంగా మారింది. ఉదయనిధి స్టాలిన్పై మహిళా సంఘాలు, విపక్ష పార్టీలు మండిపడుతున్నాయి. ఇప్పుడు ఈ త్రిష కూడా ఈయనతో చేసింది గతంలో సినిమాలు. వీళ్ళిద్దరు కూడా ఫ్రెండ్సే. ఇప్పుడు నువ్వు మంచిగా ఉంటావు, ఉదయనిధి స్టాలిన్ బాగానే ఉంటాడు, సీఎం విజయ్ బాగానే ఉంటాడు. ఇప్పుడు మధ్యలో పాపం ఈయన బదనం చేసి రాజకీయం చేస్తారు. అంటే ఇప్పుడు ఆమె తోలు బొమ్మ అలా అన్నట్టుగా. ఎంతవరకు సమంజసం? అంటే అది కరెక్టేనా? నీతో మంచుకున్నప్పుడు మంచిగా ఉంటావు, నువ్వు సినిమాలు తీసుకుంటావు మంచిగా దోస్తాల్లో, పార్టీలకు అటెండ్ అవుతారు, నీ బర్త్డే పార్టీకి నువ్వు పోతావు, ఆమె వస్తుంది. ఇప్పుడు ఇటు విజయ్తో ఉన్నప్పుడు ఇటు అందరూ మంచిగా ఉంటారు. ఇప్పుడు కొంచెం అడిగి కాగానే మీ ఇద్దరు కొడుకోక ఆమెను తీసుకొచ్చి మధ్యలో ఎందుకు బదనం చేస్తారు? విజయ్కి ఉన్న ఒక్క టెన్షన్ అన్నట్టుతోనే ఇక్కడ కార్యకర్తలు అందరూ త్రిష అనుకుంటూ మొత్తుకున్నారట. ఏంది కదా అట్లా అన్నప్పుడు తప్పు అని చెప్పి చెప్పాలి కదా, ఎందుకంటే తోటి సహచరే కదా, తోటి నటే కదా అతనికి. ఈ రాజకీయాలలో ఇది ఎప్పుడు బంద్ అవుతుందో అప్పుడే మంచుకుంటాయి. కులాన్ని చూసి ఓటేసుడు, మతం చూసి ఓటేసుడు, ప్రాంతం చూసి ఓటేసుడు, వర్గాలు చూసి ఓటేసుడు, కుటుంబ సభ్యులను బయటికి లాగడము, తల్లుల్ని బయటికి లాగడము, భార్యల్ని బయటికి లాగడము, పిల్లల్ని బయటికి లాగడము, ఇవన్నీ బంద్ చేస్తేనే మన భారతదేశం చాలా బెటర్ అవుతుంది ఈ పాలిటిక్స్లో.
ఇవి అట్లాంటివి మాట్లాడితే వేటు వేయాలి అలాంటి ఎమ్మెల్యేల పైన. రాజకీయ నాయకుల కుటుంబ సభ్యుల పేర్లను కుటుంబాలను బయట పెడితే వాళ్ళపైన వేటు వేసేటువంటి ఒకటి చట్టం తీసుకురావాలి. అట్లా కానీ వీళ్ళు రాజకీయం చేయలేరు కొంతమంది అయితే. విలువల రాజ్యం భారత్ పతనం అవుతున్న పాశ్చాత్య లోకం. ది డైలీ స్టార్ ఫేస్ ఆఫ్ గ్లోబల్ సెక్స్ సర్వేలో అబ్బురపరిచిన నిజాలంట. తొలి శృంగార అనుభవంలో భారతీయ యువతదే అత్యున్నత నిగ్రహమట. 22.9 ఏళ్ల సగటు వయసుతో ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిన యువశక్తి. వార్త వచ్చింది చూద్దాం. ఓకే, సహజీవనంపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు. సహజీవనం పైన కూడా సుప్రీంకోర్టు నిన్న సంచలన ప్రకటన చేసింది. భాగస్వామిపై క్రిమినల్ కేసులకు గ్రీన్ సిగ్నల్. అంటే ఇప్పుడు ఏ విధంగా అయితే ఏ విధంగా అయితే భార్యాభర్తకు గొడవలు అయితే ఏ విధంగా అయితే భార్యను వేధిస్తే కేసు చట్టాలు ఉంటాయో, సహజీవనం చేస్తున్నా అంటే పెళ్లి చేసుకోకపోయినా కూడా సహజీవనం చేస్తున్నటువంటి మహిళ పైన కూడా దాడులు చేసినా వేధింపు చేసినా వాళ్ళకు కూడా చట్టాలు ఉంటాయని చెప్పేసి కేసులు ఉంటాయని చెప్పేసి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది సుప్రీంకోర్టు. పెళ్లి లేకున్నా చట్టపరమైన రక్షణ తప్పదు, వేధింపుల నుంచి తప్పించుకోలేరన్న ధర్మాసనం. సో సహజీవనం చేసే మహిళల పైన కూడా అక్కడ పురుషులు వేధించినట్లయితే చట్టాలకి అక్కడ సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా వర్తిస్తాయి. వాళ్ళని వేధించి మీరు తప్పించుకోలేరు ధర్మాసనం ముందు అని చెప్పేసి ఇక్కడ సుప్రీంకోర్టు అయితే చెప్పడం జరిగింది. జనావాసాల మధ్య విద్యుత్ సబ్స్టేషన్కు వ్యతిరేకంగా ఆందోళన అని చెప్పేసి మరొక వార్త చూస్తున్నాం. చోరీ కేసు ఛేదించిన పోలీసులు అని చెప్పేసి మరొక వార్త చూస్తున్నాం ఆదిలాబాద్లో. అదేవిధంగా శుభోదయ నగర్ సీసీ కెమెరాల ప్రారంభం అని చెప్పేసి మరొక వార్త చూస్తున్నాం కుషాగూడలో. అదేవిధంగా ప్రజావాణిలో ఎంఎంసీ కమిషనర్ కలిసిన ఎమ్మెల్యే అని చెప్పేసి కుషాగూడలో మరొక వార్త చూస్తున్నాం. అదేవిధంగా కీసర రామలింగేశ్వర స్వామి వారి దర్శించుకున్న బిర్లా ఐలే అని చెప్పేసి మరొక వార్త చూస్తున్నాం. అదేవిధంగా ఆర్భాటాలకు దూరంగా బైక్పై ప్రజలకు ఎమ్మెల్యే అని చెప్పేసి కుషాగూడలో మరొక వార్త కూడా చూసుకోవచ్చు. అదేవిధంగా ప్రజా కళని ప్రోత్సహించాలని చెప్పేసి భువనగిరిలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కట్ట నరసింహ చెప్తా ఉన్నారు. అదేవిధంగా తొలితరం ఉద్యమకారుడు గంధ మల్లబాలయ్య మృతి బాధాకరం అని చెప్పేసి మరొక వార్త కూడా చూసుకోవచ్చు వలిగొండలో. అదేవిధంగా మాజీ మంత్రి పురుషోత్తం రెడ్డి వర్ధన సందర్భంగా ఘననివ్వాలని చెప్పేసి మరొక వార్త చూస్తున్నాం. ప్రభుత్వ పాలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలేరియా చెప్తా ఉన్నారు. అదేవిధంగా పార్టీ బలోపేతమే లక్ష్యం అని చెప్పేసి ఇక్కడ మనం చూసుకోవచ్చు. మండల కమిటీ నియామకాలు, ఆదిలాబాద్ రూరల్ మావల మండల సమావేశాలు, శ్రేణులకు కంది శ్రీనివాసరెడ్డి, నరేష్ యాదవ్ దిశానిర్దేశం. కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం ప్రతి నాయకుడు కృషి చేయాలని, మండల కమిటీలో పనిచేసే నాయకులకు స్థానం కల్పించాలని ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి, డీసీసీ అధ్యక్షుడు నరేష్ యాదవ్, మాజీ ఎంపీ సోయం బాబురావు సూచించారు. సంఘటన సృజన్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ మండల కమిటీ నియామకాల కోసం సోమవారం పట్టణంలోని చిలుకూరు లక్ష్మీగడ్డలో నిర్వహించిన మావాల ఆదిలాబాద్ రూరల్ మండల స్థాయి సమావేశానికి కాంగ్రెస్ నాయకులతో కలిసి వారు హాజరయ్యారు. కాంగ్రెస్ నాయకులు ప్రజల్లో ఉండి ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని కంది శ్రీనివాసరెడ్డి సూచించారు. అలాగే ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను తాను చేస్తున్నట్లుగా స్థానిక ఎమ్మెల్యే పాయల్ శంకర్
కుట్రలను తిప్పికొట్టాలని కాంగ్రెస్ కార్యకర్తలకు మార్గదర్శనం చేశారు. ఎంపిక చేసిన మండల కమిటీ సభ్యులు మండల అభివృద్ధి కోసం కృషి చేయాలన్నారు. గెలుపోవటములు ముఖ్యం కాదని ఒకసారి ఓడిన రేపటి గెలుపుపై ఆశతో పనిచేయాలన్నారు. నూతన మండల కమిటీల నియామకంలో ఎలాంటి వర్గ విభేదాలకు తావు లేకుండా అందరినీ కలుపుకోవాలని డీసీసీ అధ్యక్షుడు నరేష్ యాదవ్ అన్నారు. సామాజిక న్యాయం పాటిస్తూ మార్గదర్శకంగా కమిటీలను సిద్ధం చేయాలని సూచించారు. ప్రతి మండల కమిటీలో మండల అధ్యక్షునితో కలిపి మొత్తం 22 మంది సభ్యులు ఉంటారన్నారు. ఇందులో 2 ఉపాధ్యక్షులు, 4 ప్రధాన కార్యదర్శులు, ఎగ్జిక్యూటివ్ మెంబర్లు ఉండేలా చూడాలని స్పష్టం చేశారు. పార్టీ కమిటీలలో మహిళా నాయకులకు, కార్యకర్తలకు తగిన ప్రాధాన్యత కల్పించాలన్నారు. కాంగ్రెస్ పార్టీ గ్రామ స్థాయి నుంచి బలోపేతం చేయడం కోసం ఈ సమావేశం నిర్వహిస్తామని సోయం బాపురావు అన్నారు. బూత్, గ్రామ, మండల వర్గ విభేదాలు లేకుండా కలిసికట్టుగా పనిచేసేవారు కమిటీలో పేర్లను ఇవ్వాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీలో అందిస్తున్న సంక్షేమ పథకాలు, ఇందిరమ్మ ఇల్లు, ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో విమానాశ్రయం ఏర్పాటు కోసం అందిస్తున్న 2200 కోట్ల నిధులు, రేషన్ కార్డులు, ఉచిత సన్న బియ్యం, ఉచిత కరెంటు, మహిళలకు ఫ్రీ బస్సు లాంటి సంక్షేమ పథకాలు ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ మల్లెపూల నర్సయ్య, ఆదిలాబాద్ మార్కెట్ చైర్మన్ బొరంచు శ్రీకాంత్ రెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ గిమ్మ సంతోష్రావు, నాయకులు సాజిద్ ఖాన్, నలుగురు సంజీవరెడ్డి, మాధవ్ పటేల్, గిమ్మ దీపక్, సేద్మకి ఆనందరావు, శాంతన్ రావు, గౌలి సంజీవ్ కుమార్, మల్యాల కరుణాకర్, అఖ్తర్ అలీ, లక్ష్మారెడ్డి, బెజంకి అనిల్, మావల ఆదిలాబాద్ మండలాల ముఖ్య నాయకులు, సర్పంచ్లు, తదితరులు పాల్గొన్నారు. ఇది కదా. సో మండల కమిటీ నియామకం చేయడం జరిగింది. ఆ మండల కమిటీ ఎవరైతే చేస్తారో వాళ్ళందరూ కూడా ఆయా మండలాల్లో, ఆయా గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడం కృషి చేయాలి. గెలిపోవడం సహజం, ఓడిపోయామని చెప్పేసి కూర్చోవద్దు. నెక్స్ట్ టైం మళ్ళీ గెలుస్తామని చెప్పేసి పనిచేయాలని చెప్పేసి కంది శ్రీనివాసరెడ్డి గారు వారిలో ఆత్మస్థైర్యాన్ని ఇవ్వడం జరిగింది. వారిలో మోటివేషన్ చేస్తూ కూడా నిన్న ఈ నియామకాలు అయితే చేయడం జరిగింది. సో అందరూ కూడా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలి మీ గ్రామాల్లో, మీ మండలాల్లో, మీ జిల్లాలో అని చెప్పేసి ఆయన చెప్పడం అయితే జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ కోసం కంది శ్రీనివాసరెడ్డి భారీ విరాళం 5,51,000 చెక్కును అందించిన అసెంబ్లీ ఇన్ఛార్జ్. ధన్యవాదాలు తెలిపిన డీసీసీ అధ్యక్షుడు నరేష్ యాదవ్. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఏర్పాటు కోసం ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి 5,51,000 రూపాయల భారీ విరాళాలను అందించారు. శనివారం జరిగిన ఆదిలాబాద్ జిల్లా పొలిటికల్ అఫైర్స్ కమిటీ మీటింగ్లో పార్టీ ఆఫీస్ కోసం మన రాష్ట్ర ప్రభుత్వ మంత్రివర్గం కేటాయించిన 1 ఎకరం భూమి రిజిస్ట్రేషన్ కొరకు సహాయం అందించాల్సిందిగా డీసీసీ అధ్యక్షుడి విజ్ఞప్తి మేరకు మొట్టమొదటగా తాను అదే రోజు స్పందించి భూమి రిజిస్ట్రేషన్ కోసం అయ్యే పూర్తి ఖర్చులు తాను భరిస్తానని ఇచ్చిన హామీ ప్రకారం మాట నిలబెట్టుకున్నానన్నారు. సోమవారం పట్టణంలోని చిలుకూరు లక్ష్మీ గార్డెన్లో జరిగిన మావల ఆదిలాబాద్ రూరల్ మండల కమిటీ సమావేశంలో తమ కుటుంబం తరపున 5,51,000 రూపాయల చెక్కును డీసీసీ అధ్యక్షుడు నరేష్ యాదవ్కు అందించినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ నిధుల్ని కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ ఆఫీస్ ల్యాండ్ రిజిస్ట్రేషన్ కొరకు వాడగలరని ఆయన విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిగా చేయడం కోసం, రేవంత్ రెడ్డి గారిని మరొకసారి ముఖ్యమంత్రి చేయడం కోసం అందరం కలిసికట్టుగా మరింత కష్టపడదామని పిలుపునిచ్చారు. అటు భారీ విరాళాన్ని అందించిన కంది శ్రీనివాసరెడ్డికి డీసీసీ అధ్యక్షుడు నరేష్ యాదవ్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులందరూ కూడా పాల్గొనడం జరిగింది. సో ఏదైనా ఆపద వచ్చినా ఏదైనా ఉందా కూడా ముందుంటారు ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి గారు. ఎవరైనా చనిపోయినా లేదా నాకు ఆపద ఉందని చెప్పేసి వస్తే ఆపన్నాస్తం అందిస్తారు ఎప్పుడైనా కూడా కంది శ్రీనివాసరెడ్డి గారు. అయితే కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ కోసం కంది శ్రీనివాసరెడ్డి గారు భారీ విరాళాన్ని కూడా అందించడం జరిగింది. 5,51,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. కుటుంబం సభ్యుల తరపున వాళ్ళకి నరేష్ యాదవ్కి ఇవ్వడం జరిగింది. సో ఇది పార్టీ కార్యకలాపాల కోసం, దానికోసం అని వాడుకోవాలని చెప్పేసి ఆయన విజ్ఞప్తి కూడా చేయడం జరిగింది. సో ఎప్పుడైనా సరే ప్రజలకు ఏదైనా ఆపద ఉన్నా, ఇంకేదైనా కావాలన్నా, కార్యకర్తలకు పార్టీకి ఏదైనా చేయాలన్నా కూడా ఆయన ముందుంటారు. ఆ విషయంలో వెనకడుగు అసలుకే వేరు కంది శ్రీనివాసరెడ్డి గారు. శాశ్వత బంధానికి ప్రేమ బలం సూర్య ఇక్కడ చెప్తా ఉన్నారు. శాశ్వత బంధం కొనసాగాలంటే అది ప్రేమ బలంతోనే శాశ్వత బంధానికి మనం ఉండొచ్చు అని చెప్పేసి చెప్తా ఉన్నారు హీరో సూర్య. దొంగన కొడుకుగా మౌలి ఫస్ట్ లుక్లో ఆసక్తి. ఈ మధ్యకాలంలో మౌలి దూసుకెళ్తున్నాడు. ఫస్ట్ ఒక యూట్యూబర్గా షార్ట్స్, రీల్స్ చేస్తూ ఉన్న మౌలి ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఒక యంగ్ హీరోగా దూసుకెళ్తున్నారు. ఆయన తీసిన సినిమాలు అన్నీ కూడా చాలా సూపర్ డూపర్ హిట్ అయినాయి కాబట్టి సో మరొకసారి దొంగన కొడుకు అని చెప్పేసి టైటిల్ కాస్త వినూత్నంగా, కాస్త విడ్డూరంగా ఉన్నప్పటికీ కూడా సో దానికి
తగ్గట్టుగా కథ ఉంది కాబట్టి ఆ టైటిల్ అయితే పెట్టడం జరిగింది. సో చూద్దాం దొంగన కొడుకుతో మరొకసారి మౌలి ఎలా అలరిస్తాడు. అంటే మౌలి యాక్టింగ్ పరంగా మనం చెప్పాల్సిన అవసరం లేదు, తను ఏందో ఆల్రెడీ నేర్పించుకున్నాడు, తను ఏంటో ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నాడు. యాక్టింగ్ కావచ్చు, కామెడీ విధానం కావచ్చు, ఎమోషనల్ సీన్స్ కావచ్చు, కామెడీ సీన్స్ కావచ్చు, యాక్షన్ సీన్స్లో కావచ్చు, సెంటిమెంట్ ఏదైనా సరే చాలా బాగా చేస్తూ ఉన్నాడు యాక్టింగ్లో. మహేష్తో భారీ సాహసం, ఆసక్తికర విషయాలు చెప్పిన రాజమౌళి. సో ఇక్కడ సూపర్ స్టార్ మహేష్ బాబు కథానాయకుడిగా దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం వారణాసిపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమాపై దర్శకుడు రాజమౌళి తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓ అంతర్జాతీయ మాధ్యమానికి ఇచ్చిన ఇంటర్వ్యూలో సినిమా పురోగతి, కథా నేపథ్యం, తన ఆలోచన గురించి వెల్లడించారు. రాజమౌళి మాట్లాడుతూ చిత్రీకరణ ఇప్పటికీ ఎక్కువ భాగం పూర్తయిందని చెప్పారు. ప్రధాన యాక్షన్ సన్నివేశాలు, కీలక ఎపిసోడ్ల చిత్రీకరణ పూర్తయిందని, ప్రస్తుతం కొన్ని సన్నివేశాలు మాత్రమే మిగిలి ఉన్నాయని తెలిపారు. ఈ ప్రాజెక్టు కోసం చాలా కాలంగా సన్నాహాలు జరుగుతున్నాయని, కథా రూపకల్పనకు కూడా ఎంతో సమయం కేటాయించినట్లు వివరించారు. సినిమా కథకు సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడే వెల్లడించలేమని చెప్పిన ఆయన ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచేందుకు మాత్రమే కొన్ని అంశాలను పంచుకున్నట్లు తెలిపారు. కథలోని మిస్టరీ, సాహసయాత్ర, భావోద్వేగాలు ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందిస్తాయని అన్నారు. అందుకే సినిమా గురించి నేరుగా చెప్పకుండా ప్రత్యేక గ్లిమ్స్ రూపంలో పరిచయం చేసినట్లు వెల్లడించారు. ఈ చిత్రకథ భారతదేశంలోని వారణాసి నుంచి ప్రారంభమై ప్రపంచంలోని పలు ప్రాంతాలకు ప్రయాణిస్తుందని, చారిత్రక పౌరాణిక అంశాలతో కూడిన సాహస కథగా రూపొందబోతుందని తెలిపారు. విభిన్న కాలాలు, విస్తరణమైన ప్రదేశాలను కలిసిపే కథ కావడంతో ఈ సినిమాను అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో రూపొందిస్తున్నారు చెప్పారు. ప్రేక్షకులకు గొప్ప విజువల్ అనుభూతిని అందించాలనే లక్ష్యంతో భారీ స్థాయిలో నిర్మాణం జరుగుతుందని పేర్కొన్నారు. హాలీవుడ్ సాహస చిత్రాలు తనపై ప్రభావం చూపాయని రాజమౌళి తెలిపారు. ముఖ్యంగా ప్రపంచ సినీ దర్శకుల పనితీరును చిన్నప్పటి నుంచి ఆసక్తిగా గమనించేవాడినని, ఆ అనుభవం తన సినిమాలో సహజంగానే ప్రతిబింబిస్తుందని చెప్పారు. ప్రపంచ స్థాయి సాంకేతికతను భారతదేశ కథతో మేళవించి కొత్త అనుభూతిని అందించాలన్నదే తన లక్ష్యమని వివరించారు. మహేష్ బాబు కథానాయకుడిగా రూపొందుతున్న ఈ చిత్రంలో ప్రముఖ బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా కథానాయికగా నటిస్తుండగా, మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో కనిపించినట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. అయితే ఈ విషయాలపై చిత్ర బృందం అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం భారతీయ సినీ పరిశ్రమలో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రాజెక్టులుగా ఒకటిగా నిలిచింది. ఎందుకంటే అక్కడ డైరెక్టర్గా రాజమౌళి ఉన్నాడు కాబట్టి, అదేవిధంగా హీరోగా మహేష్ బాబు ఉన్నాడు కాబట్టి ఇద్దరికీ ఫ్యాన్ బేస్ ఉంది. దర్శకుడిగా ఆయన ఫ్యాన్ బేస్ ఉంది. ఇది హీరోగా మనం చెప్పాల్సిన అవసరం లేదు. మహేష్ బాబుకు ఉన్నటువంటి క్రేజ్ అంతా ఇంత కాదు. సో ఇప్పుడు వీళ్ళిద్దరితో సినిమా కాబట్టి ఆ అంచనా ఇంకా భారీగా పెరిగిపోయినాయి అభిమానులతో పాటు సామాన్య సగటు సినీ ప్రేక్షకుల దగ్గర కూడా ఇదంతా కూడా కనిపిస్తూ ఉంది. సినిమా ఎప్పుడు వస్తుంది, ఎందుకంటే మహేష్ బాబు ఎప్పుడు లేని విధంగా ఆ హెయిర్తోని, ఆ డ్రెస్సింగ్తో కావచ్చు, అదేవిధంగా ఆ మెడలో ఆ తాయెత్తు లాంటివి వేసుకోవడం, ఎద్దు పైన ఇట్లా ఈ విధంగా ఆయన ఆ విధంగా సాహసాలు చేయడం అనేది మనం చూసినాం. మన ఒక ఫంక్షన్లో కూడా మహేష్ బాబు ఆ ఎంట్రీ కూడా ఈ విధంగానే రావడం జరిగింది రాజమౌళి కోరిక మేరకు. చూద్దాం మరి ఇది ఎలాంటి రికార్డులు, ఇలాంటి బ్లాక్ బస్టర్ హిట్ కాబోతుందో. సో వారణాసిలో సినిమా స్టార్ట్ కాబోతుందట. ఆ కథ అక్కడి నుండి ప్రపంచంలోని పలు ప్రాంతాలకు సినిమా అనేది కథ మొత్తం కూడా ప్రయాణిస్తుందట. మరి ఇందులో ఎలాంటి ఆల్రెడీగా రాజమౌళి అంటేనే హిట్. ఇప్పటి వరకు ఆయన తీసిన సినిమా అన్నీ కూడా సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్. ఏది కూడా ఒక్కటి కూడా ఫ్లాప్ అయినటువంటి దాఖలు అన్నీ కూడా బ్లాక్ బస్టర్ హిట్లే, ఇండస్ట్రీ హిట్లే. స్టూడెంట్ నెంబర్ 1 అయితేనేమి, సింహాద్రి అయితేనేమి, ఛత్రపతి అయితేనేమి, విక్రమార్కుడు అయితేనేమి, యమదొంగ అయితేనేమి, అదేవిధంగా మగధీర అయితేనేమి, RRR అయితేనేమి, సై సినిమా అయితేనేమి, బాహుబలి 1 అయితేనేమి, బాహుబలి 2 అయితేనేమి, ఇలా ఆయన తీసిన సినిమాలన్నీ కూడా బ్లాక్ బస్టర్ హిట్లే. ఇక బాహుబలి నుండి ఆయన పేరు ప్రపంచ దేశాలకి వెళ్ళిపోయింది పేరు. ఈగ సినిమా అయితేనేమి, మధ్యలో వచ్చిన ఈగ సినిమా అయితేనేమి, ఇలా అన్నీ బ్లాక్ బస్టర్ హిట్లే. చూద్దాం. ఇక అటు మహేష్ బాబు పెద్ద హీరో, ఇటు రాజమౌళి పెద్ద డైరెక్టర్ కాబట్టి సినిమా పైన అంచనాలు బాగా పెరిగినాయి. మరి ఏంటి సినిమా అనేది కూడా మనం సమంత స్టైల్కు ఫిదా అని చెప్పేసి ఇక్కడ మనం చూసుకోవచ్చు. మరొక వార్త, వేగంగా సాగుతున్న డ్రాగన్ పనులు. పాన్ ఇండియా చిత్రాల విషయంలో విడుదల తేదీ అనేది కేవలం ఒక ప్రకటన మాత్రమే కాదు, థియేటర్ల ప్రణాళిక, పంపిణీ ఒప్పందాలు, ఓటీటీ హక్కులు, ప్రచార కార్యక్రమాలు, వివిధ భాషల్లో విడుదల వంటి అంశాలన్నీ దానిపైనే ఆధారపడి ఉంటాయి. అందుకే భారీ చిత్రాల నిర్మాణంలో చిన్న జాప్యం కూడా మొత్తం ప్రాజెక్టుపై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది.
ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ కథానాయకుడిగా రూపొందుతున్న డ్రాగన్ సినిమా షూటింగ్పై ఆసక్తికర చర్చ జరుగుతుంది. ఎన్టీఆర్ భుజానికి గాయం కావడంతో కొద్ది రోజుల పాటు విశ్రాంతి తీసుకుంటున్నప్పటికీ సినిమా చిత్రీకరణ మాత్రం నిలిపివేయలేదని సినీ వర్గాల్లో ప్రచారం సాగుతుంది. హీరో అవసరం లేని సన్నివేశాలు, ఇతర నటీనటులతో కూడిన భాగాలను ముందుగానే పూర్తి చేసేలా చిత్ర బృందం ప్రణాళిక రూపొందించినట్టు తెలుస్తోంది. దీంతో షూటింగ్కి అంతరాయం లేకుండా పనులు కొనసాగుతున్నాయని సమాచారం. భారీ బడ్జెట్ చిత్రాల చిత్రీకరణ నిలిచిపోతే నిర్మాణ వేగం గణనీయంగా పెరిగే అవకాశం ఉంటుంది. సెట్ల నిర్వహణ, సాంకేతిక నిపుణులు, ఇతర నటీనటుల తేదీలు, పరికరాల అద్దె వంటి అంశాలు నిర్మాతలకు అదనపు భారం కలిగి వస్తాయి. అందుకే ఇలాంటి పరిస్థితుల్లో ముందుగా సిద్ధం చేసిన ప్రత్యామ్నాయ షెడ్యూల్ ప్రకారం షూటింగ్ను కొనసాగించడం సాధారణంగా అనుసరించే విధానంగా పరిశ్రమ వర్గాలు చెప్తున్నాయి. డ్రాగన్ చిత్ర యూనిట్ కూడా ఇదే వ్యూహాన్ని అమలు చేస్తున్నట్లు సమాచారం. ఎన్టీఆర్ తిరిగి చిత్రీకరణలో పాల్గొన్న లోపు ఇతర కీలక సన్నివేశాలను పూర్తి చేసి ఆయన సెట్స్లో చేరిన తర్వాత ప్రధాన ఘట్టాలను చిత్రీకరించేలా ప్రణాళిక రూపొందించినట్లు తెలుస్తుంది. దీంతో సినిమా నిర్మాణం కాలపట్టికపై పెద్దగా ప్రభావం చూసే ప్రయత్నం జరుగుతుందని సమాచారం. ప్రస్తుతం ఈ చిత్రం విడుదల తేదీలో ఎలాంటి మార్పు ఉండకపోవచ్చనే వార్త అభిమానుల్లో ఉత్సాహాన్ని పెంచుతుంది. అయితే షూటింగ్ షెడ్యూల్, విడుదల తేదీకి సంబంధించిన పూర్తి వివరాలను చిత్ర బృందం అధికారికంగా వెల్లడించాల్సి ఉంది. భారీ ప్రాజెక్టులను అనుకోని పరిస్థితుల్లో ఎలా సమర్థంగా నిర్వహించాలో డ్రాగన్ చిత్ర యూనిట్ చూపిస్తున్న ప్రణాళిక సినీ పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే పెద్ద పెద్ద సినిమాలో ఒక డేట్ చెప్తారు, ఆ డేట్ నా రిలీజ్ కాదు, ఇంకొక డేట్ చెప్తారు, ఆ డేట్ కూడా పోస్ట్పోన్ అవుతుంది. ఈ మధ్యకాలంలో అన్ని సినిమాలు జరిగింది, పెద్ద పెద్ద సినిమాలన్నీ కూడా. దానివల్ల ఆ ప్రాజెక్ట్ మొదలు కూడా దెబ్బతింటుంది. ఎందుకంటే ఒక్కసారి ఒక డేట్ ఇచ్చి అది కాకపోతే పెద్ద సమస్య వస్తుంది. ఈ మధ్యకాలంలో పెద్ద సినిమాలు అన్నీ అట్లా జరిగినాయి. ఒక డేట్ చెప్తారు, ఆ డేట్ని రిలీజ్ కాదు. కొన్ని నెలల పాటు కూడా రిలీజ్ కావు ఆ ఇచ్చిన డేట్ కంటే. కానీ డ్రాగన్ అట్లాంటి అయ్యే అవసరం లేదట. జూనియర్ ఎన్టీఆర్ నటించేటువంటి సినిమా డ్రాగన్ సినిమా ఏ తేదీ చెప్తారో అదే తేదీ నాడు రిలీజ్ అవుతుందట. ఇట్లాంటి పెద్ద పెద్ద సినిమాలు టైంకి ఎలా రిలీజ్ చేయాలో, ఏ టైం చెప్తే ఆ టైంకి ఎలా రిలీజ్ చేయాలో చేసి చూపించేటువంటి సినిమా అంటే డ్రాగన్. చూద్దాం మరి ఎప్పుడు రిలీజ్ చేస్తారు ఈ కథ. దీనిపైన కూడా చాలామంది వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ లుక్స్ పైన కూడా చాలామందికి కొత్త ఆసక్తిని పెంచని చెప్పుకోవాలి. ఇవి ఈరోజు ఏఎన్ఎన్ తెలుగు మార్నింగ్ న్యూస్. మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం చూస్తున్నాండి ఏఎన్ఎన్ తెలుగు.